సునీతమ్మ గారు ఇంత ముందు చూపుతో పనిచేసిరా నియోజకవర్గంలో? అసలు మీరు చెప్తుంటే నాకే పరిశాన. ఇష్టంతో పనిచేసిన, ఓకే. కష్టపడలే, ఇష్టంతో పనిచేసిన. అట్లా చెప్పుకుంటూ పోతే జాబ్ మేళాలు పెట్టాను. 64 కంపెనీలు తీసుకొచ్చి జాబ్ మేళాలు పెట్టినాను ఒకటేసారి. హెల్త్ క్యాంపులు పెట్టిస్తాను, రెగ్యులర్ గా హెల్త్ క్యాంపులు పెట్టిస్తాను. నేనే ఒక సంస్థ ఉంది, నాకు పూర్వం నుంచి ఒక సంస్థ ఉంది, హీల్ అని. ఆ సంస్థ ద్వారా 10th క్లాస్ పాస్ అయిన పిల్లలకి మోటివేషనల్ క్లాసెస్ పెడతాం. పర్సనాలిటీ డెవలప్మెంట్, క్యారియర్ గైడెన్స్, క్యారియర్ ఆప్షన్స్, దీనికి సంబంధించిన క్లాసెస్ పెడతాను, 1 డే ప్రోగ్రామ్. అట్లా దాంతో పాటు ఏంటంటే పిల్లలకి 2019 వరకు పని చేసినాను, తర్వాత కుదరలేదు మానేసినాను. కానీ 2014 నుంచి 19 వరకు పని చేసినాం, 6 సంవత్సరాలు చేసినాం. అంటే 10th అయిపోగానే ఎటు వెళ్ళాలి, పిల్లలు ఏం అవ్వాలి, తండ్రికి ఎంపీసీ తీసుకో, బైపీసీ తీసుకో, డాక్టర్గా, ఇంజనీర్గా, ఇదే ఉంటుంది వాళ్ళకి. బట్ మెనీ ఆప్షన్స్ ఆర్ దేర్. క్యారీర్ చాలా పెద్దది, ఎంతో ఉంది, అసలు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఆ అవగాహన కల్పించే ప్రయత్నం చేసినాను. సో పిల్లలకి 10th అయిపోయిన తర్వాత నేను ఇచ్చే గైడెన్స్ ఏంటంటే, వాళ్ళకి ఫస్ట్ కావాల్సినవి ఫర్దర్ క్యారీర్ కోసము ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, నేటివిటీ సర్టిఫికేట్ కావాలి. ఈ మూడింటి కోసము నేను కొందరు పిల్లల్ని ఎంపీపీగా ఉన్నప్పుడు నేను చూసినాను. వాళ్ళు నెలల తరబడి మండల ఆఫీస్ చుట్టూ తిరుగుతారు, రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరుగుతారు, తహసీల్దార్ ఇవ్వాలా, నెలల తరబడి తిరగడమే కాకుండా డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోవాలా. ఒక సర్టిఫికేట్కి 2-3 వేలు ఖర్చు పెట్టుకునే సందర్భాలు నేను చూసిన. అది నా మనసులో ఉంది కాబట్టి నేను నా సంస్థ ద్వారా ఏం చేసినానంటే, ఎమ్మెల్యేగా నాకున్న అధికారాన్ని వాడుకొని నేను ఎంఈఓలను పిలిపించి పిల్లలది హాల్ టికెట్ తీసుకొచ్చి ఇవ్వండి, దాంట్లో పేరు కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి హాల్ టికెట్లు జెరాక్స్ కాపీలు తెప్పించుకొని మా దగ్గర ఉన్న మీ సేవా సెంటర్ ఆపరేటర్స్ని పిలిపించుకొని, నేను మీకు ఇవి ఇస్తున్నా, మీరు అప్లికేషన్స్ అప్లోడ్ చేయండి, ఆ పిల్లల తరఫున నేను డబ్బులు కడతా. అంటే ఒక సర్టిఫికేట్కి 45 రూపీస్ అప్లోడ్ చేయడానికి అవుతుంది, 50 రూపీస్ ఇస్తా 3 సర్టిఫికెట్లు. అంటే ఒక స్టూడెంట్కి 150 రూపాయలు ఖర్చు పెట్టుకునేదాన్ని. సో మీ సేవా సెంటర్లో వాళ్ళ అప్లికేషన్ అప్లోడ్ చేసి నాకు వారం రోజుల్లో తెచ్చిస్తే, మా తహసీల్దార్లను పిలిపించి మీటింగ్ పెట్టి, మీరు సర్టిఫికెట్స్ ఇవ్వాల్సిందే, మీ పనుల వల్ల లేట్ చేస్తూ ఉంటారు, నాకు వారం రోజుల్లో సర్టిఫికెట్స్ రెడీ చేయించండి. అట్లా సర్టిఫికెట్స్ రెడీ చేయించుకొని అందరికీ ఒకేసారి, మా పిల్లలందరికీ ఒకేసారి, అంటే ఒక మండలంలో సంబంధించిన పిల్లలందరినీ ఒక ఫంక్షన్ హాల్కి తీసుకొచ్చి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసి ఒక ఫంక్షన్ హాల్ తీసుకొచ్చి పర్సనాలిటీ డెవలప్మెంట్, మోటివేషనల్ క్లాసు, వాళ్ళ ఇంట్లో పరిస్థితులు అన్నీ అర్థమయ్యేటట్టు చెప్పి, మీ భవిష్యత్తును ఎట్లా మీరు ప్లాన్ చేసుకోవాలో చేయండి అని కొంత గైడెన్స్ మేము ఇస్తాం. ఇచ్చి ఈ సర్టిఫికెట్స్ వాళ్ళకి ఇస్తాం. అంటే వాళ్ళు ఎక్కడ తిరగకుండా చేతిలో వాళ్ళ సర్టిఫికెట్ ఉంటుంది. సో ఆ విధంగా అన్ని మండలాల్లో కూడా ఇట్లా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఇన్ని ప్రోగ్రామ్స్ చేశారు కదా మేడం. సునీతమ్మ గారు లేని లోటు నియోజకవర్గ ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుందా? అది నేను ఎట్లా చెప్తాను, ప్రజలు చెప్పాలి. అంటే పోతారు కదా మీరు, రెస్పాన్స్ ఎట్లా గ్రామాలలోకి వెళ్తే చెప్తున్నారు, అమ్మ మీరున్నప్పుడే బాగుండే, ఇప్పుడు మీరుంటే మేము ఏదైనా వచ్చి అడిగే వాళ్ళం, ఫోన్ చేసినా కానీ మాకు పని అయిపోయేది, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, మాకు కష్టం అవుతుంది, మళ్ళీ మీరే రావాలి. సో అంటే నేను కూడా ఎప్పుడైనా నవ్వుకుంటా అంటుంటాం, మీరు వద్దన్నారు కదా అని అంటే, ఏదో అప్పుడు అట్లా అనుకున్నాము, ఈసారి మాత్రం మీరే రావాలని చెప్తారు. అంటే ప్రజలు వాళ్ళ మిమ్మల్ని పోగొట్టుకున్న సందర్భంలో విలువలు అయితే తెలుసుకుంటున్నారు. సో ఏం చెప్తారు మేడం నియోజకవర్గ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు, సీనియర్ నాయకురాలుగా, ప్రముఖ అంటే ఉద్యమం నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకురాలుగా ఏం చెప్పదలుచుకున్నారు మీ నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు అట్ ది సేమ్ టైం? నియోజకవర్గ ప్రజలకైతే మీ రుణం తీసుకునే ప్రయత్నం నేను చేస్తున్నాను. నాకు 2 సార్లు మీరు అవకాశం ఇస్తే 2 సార్లు కూడా మీకు అందుబాటులో ఉండి ప్రతి పనిని బాధ్యతగా పనిచేసినాను. అది మీకు తెలుసు, నాకు తెలుసు. చెరువుల విషయం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మీ పంట కొనుగోలు చేసేంత వరకు కూడా ఏ సందర్భంలో ఏ ఇబ్బంది ఉన్నా, ఏ మధ్యరాత్రి ఫోన్ చేసినా ఆ ఫోన్ అటెండ్ చేసి మీకు వెంటనే స్పందించి మీకు కావాల్సిన పనులు చేసి పెట్టినాను. ఆ సునీతగా మేము మళ్ళీ కోరుతున్నాను. మళ్ళీ ఒకసారి అవకాశం వస్తే ఆశీర్వదించండి అని చెప్పి నియోజకవర్గ ప్రజలను కోరుతున్నాను. రెండోది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మన నియోజకవర్గంలో కావాలని రెచ్చగొట్టి అల్లకొల్లాలు సృష్టించి విపరీతంగా పోలీస్ కేసులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అధైర్యపడకండి, మీకు అండగా నేను ఉంటాను. హెల్త్ ఇష్యూస్లో కూడా మీరు ఎప్పుడు ఎక్కడ ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా నాకు సమాచారం ఇస్తే, ఇప్పటి వరకు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి అయినా ఇప్పుడైనా మీకు అండగా ఉండడానికి మీకు సునీతక్క ఉందనే విషయాన్ని మర్చిపోవద్దు. తప్పకుండా మీకు అండగా ఉంటా అని చెప్పి వారికి నేను చాలా గొప్ప మాట చెప్పిర్రు. ఇందాక మీరు ఇంకా మీ రుణం తీర్చుకునే పనిలోనే ఉంటా అని అన్నారు. నాకు తెలిసి ఏ నాయకురాలు కూడా అట్లా మాట్లాడు, ఏ రాజకీయంలో ఉన్న ఏ వ్యక్తులు అట్లా మాట్లాడు. రాష్ట్ర ప్రజలకి నేను చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, ఒకసారి మార్పు అనుకున్నారు, మోసపోయినారు.
మరి నిజంగా మీరు మోసపోయినారనే ఆలోచన మీకుంటే తప్పకుండా అవకాశం వచ్చినప్పుడు మరి మోసం చేసే వాళ్ళు ఎవరో, నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఎవరో ఆలోచించుకొని ఎన్నుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ మేడం. సుదీర్ఘంగా అంటే ఎందుకు ఈ మాట చెప్పినా అంటే మీ ద్వారా అవును. ఇది చూస్తున్న వాళ్ళకి కూడా నా విన్నపం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రమే బాధ్యతగా పనిచేస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన పార్టీ, అనేక కష్టాలు పడ్డ పార్టీ, అనేక కేసులు రాయించుకున్న పార్టీ, జైలు పాలైన పార్టీ. ఇంత పోరాటం చేసి ఆఖరికి కేసీఆర్ గారు తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినారు. సో మాకున్న తడి, మాకున్న సోయి, మాకున్న బాధ్యత వేరే రాజకీయ పార్టీలకు ఈ తెలంగాణ పట్ల ఉండదు. తెలంగాణ ప్రజల యొక్క గోస, వాళ్ళ బాధ బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నంత బాధ్యతగా వేరే పార్టీ తీసుకోదని చెప్పి నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మీకోసం కొట్లాడిన వాళ్ళం కాబట్టి, మీరు బాగుండాలని చెప్పి ఆలోచించే వాళ్ళం కాబట్టి, మీకోసం నిజాయితీగా పనిచేయాలనుకున్నాం కాబట్టి దయచేసి ఆలోచించండి. ఏ పార్టీలు ప్రభుత్వంలోకి వచ్చినా వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ పార్టీని ఇంకా పెంచుకోవడం కోసం, వాళ్ళ బలాన్ని పెంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు తప్ప ప్రజల గురించి ఆలోచించే రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రంలో లేవు. కాబట్టి రేపు ఎప్పుడు అవకాశం వచ్చినా ఆలోచించి ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. అనేక అంశాల మీద సుదీర్ఘంగా అట్ ది సేమ్ టైం కార్యకర్తలకు మంచి మనోధైర్యాన్ని కల్పించారు మా ప్లాట్ఫామ్ వేదిక. పిలవంగానే ఇంత దూరం వచ్చి అనేక అంశాల మీద మాట్లాడినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ.